వారి పాపులు నరకంలో నిషిద్ధమై ప్రయాణమై వెళుతున్నారు కనుక ఆ నరకంలో ఆరని అగ్నిలో పడిపోయే సమయం వచ్చింది కనుక పరలోకం నుండి పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియ కుమారుని యేసు క్రీస్తు మీద పంపించి ఆయన శిలువ రక్తమును కాల్చి ఆ రక్తంలో విమోచన కలిగించి విడుదల కలిగించి నిత్యరాజ్యానికి వారసులు చేయడానికి మారు మనస్సును మార్చుకొని రండి నా దగ్గరికి అన్నాడు. ఏమైనా బట్టలు మార్చుకోకూడదు, ఉద్దేశాలు మార్చుకొని అక్కర్లేదు ప్రియులారా. నీ యొక్క ఆలోచనను మార్చుకొని, నీ గుణగణాలను మార్చుకొని నీతిగా బతకటం, యథార్థతగా బతకటం, భూమి మీద నివసించమని ఆయన చెప్పాడు. అందుకని క్రీస్తు అందరికీ ప్రభుగా ఉన్నాడు, అందరినీ క్షమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, నిన్ను కొట్టిన వారిని, దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానపరిచిన వారిని మీరు క్షమించండి, అదే నా ప్రేమ అన్నాడు. మొదటి ప్రేమ అన్నాడు ప్రియ. కాబట్టి మనం జాగ్రత్తగా జీవిద్దాం, దేవుని యందు భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం. దేవుడు సచివుడు, నమ్మదగిన వాడు, మనల్ని ఎప్పుడు చేయబడివాడు కనుక ఈ గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాం. రేపు దాని ఆదివారం పరిశుద్ధ దినం. రేపు మరి ఆయన యొక్క ఆ పాలుభాగస్తులుగా మనం ఉండబోతున్నాం. ఆయన శరీర రక్తమాంసాల్లో యేసుక్రీస్తు చెప్పాడు, నేను వచ్చి పర్యంతరము మీరు నా శరీరం అని తిని నా రక్తమాలు తాగి నేను వచ్చి పర్యంతరము మీరు నీతిగా నివసించమన్నాడు. ఆ కార్యక్రమంలో అనేక మంది పాల్గొని ప్రభువును స్తుతిద్దాం. దేవుడు ఇంటి మాటలతో కూడా దీవించి ఆశీర్వదించను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనుడ, మహోన్నతుడా, సర్వాధికారి, ఇప్పటి వరకు నాతో మాట్లాడున్నాం. కొద్దిమందిగా వచ్చారు, బిడ్డలు కూడా స్తుతించారు, నేను ఆరాధించారు, కన్నీరు విడిచారు. కనికరమగా దేవుడు మనకు తిరిగారు. తిరిగిన ఆయన ఇది కొద్ది లేఖనాల నుండి కొన్ని మాటలు ఆయన నీ సత్యాన్ని మేము బోధించాను. అవి నీ మాటలు వెలువడినాయి. అవి నా సొంతము కాదు, కలవని మాటలు, కట్టుగతలు కాదు ప్రభు. ఆనాడు భక్తులు పడినటువంటి ఆ ప్రయాసను అది అర్థము కానీ కూడా నువ్వు కాపాడేవని ఆ విషయాన్ని గుర్తు చేశావు. కాబట్టి నా గ్రామాన్ని, గ్రామ ప్రజలను మరొకసారి మీరు దర్శించి దీవించి రాత్రి సంగమను మీరు దర్శించమని వేడుకుంటున్నాను. ఒక్కొక్కరితో ఒక దర్శనము కలిగించండి. ఒక్కొక్క దర్శనం లేని వారు పట్టలేక తిరుగుదని వాగ్దానం చేశావు. నీ ఎడల నెమ్మది కలిగి నిబ్బరంగా జీవించడానికి వారు దర్శనం కలిగించి దీవించమని మరొకసారి బలహీన బాగు చేసి రోగులను శోకపరచమని ఈ రాత్రి నీ మహిమతో నింపుమని వేడుకుని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తూ మహిమపరచమని ఆశతో ప్రార్థిస్తున్నాం. యేసు శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు